ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆవకాయ అమరావతి కార్యక్రమానికి బిగ్ షాక్ తగిలింది. టూరిజం శాఖ ఆధ్వర్యంలో జనవరి 8 నుండి 10వ తేదీ వరకు పున్నమి ఘాట్లో ఆవకాయ అమరావతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వంకు పున్నమి ఘాట్లో ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ అడ్డుకట్ట వేశారు. తమకు సహకరిస్తే ఆ కార్యక్రమాన్ని తామే నిర్వహిస్తామని, మమ్మల్ని సంప్రదించకుండా ప్రభుత్వం ముందుకెళ్తే న్యాయపరంగా ముందుకెళ్తామని ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ హెచ్చరించారు. జనవరి 8న విజయవాడ పున్నమి ఘాట్లో ఏర్పాటయ్యే ఆవకాయ అమరావతి కార్యక్రమానికి ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ అడ్డుకట్ట వేశారు. తమను సంప్రదించకుండా తమ ప్రైవేట్ భూముల్లో ఏ విధంగా కార్యక్రమం పెడతారంటూ యాజమానులు మీడియా సమావేశం నిర్వహించారు. ఎగ్జిబిషన్ కు నోటీసులు ఇవ్వకుండా పగలగొట్టడంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా భవానీపురం పున్నమిఘాట్ భూమి యజమానుల సంఘం నేతలు బబ్బూరి భూపాల్, న్యాయవాదులు ఖలీల్ అహ్మద్లు మాట్లాడుతూ పున్నమిఘాట్లో మా భూముల్లో ఎవరెవరు చొరబడుతున్నారని ఆరోపించారు. పున్నమిఘాట్లో 20 ఎకరాల వరకు ప్రైవేట్ పట్టా ల్యాండ్ ఉందని తెలియజేశారు. మా భూమిని కాపాడుకోవడానికి గోడలు కట్టుకుంటున్నా కూడా కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. మా భూములకు రక్షణ అవసరం ఉందని తెలిపారు. పుష్కరాల సమయం నుంచి భూములిచ్చి ప్రభుత్వ కార్యక్రమాలకు సహకరిస్తున్నామని అన్నారు. పున్నమిఘాట్ యాజమానుల సంఘంగా ఏర్పడి ఈరోజు పరిరక్షణ చేసుకోవడానికి ఏకమైనాం. ఇందులో మా కూర్చున్న వాళ్ళంతా ఓనర్సే. 20 ఎకరాల్లో వేరు స్థలాలు ఉన్నాయి వీళ్ళకి. ఎమ్మెల్యే గారు బోండా అమ్మ గారిది కూడా ఉన్నది. వారి స్థలం కూడా మాకు ఆనుకొని ఉన్నది. 105, 106 సర్వే నంబర్లో. ఇంకా కిందకి వెళ్తే ఇంకా వేరే సర్వే నంబర్లు ఉండొచ్చు. కొలతలు వాళ్ళకి పర్టికులర్గా వాళ్ళకి తెలుస్తుంది. నాకైతే మొత్తం ఐడియా లేదు సర్వే నంబర్ల గురించి. కాకపోతే అందరూ ఓనర్సే, పట్టాలండే. మొన్న ఈ మధ్య శ్రీమతి పఠాన్ ఆరిఫా గారు, పఠాన్ గౌసియా మీరావలి గారు, వారికి ఒక 300 గజాలు భూమి ఉన్నది ఇందులోనే. దానికోసం 2016లో వాడుకున్నారని చెప్పేసి మీరు ఏదైనా పరిష్కారం చేయండి, మాకు మీరు తీసుకున్నారు, రోడ్లాగా వేసేసారు, మేము వాడుకోవడానికి సమంజసంగా లేదు, మీరు తీసుకొని మాకు ఏదైనా పరిష్కారం చేయండి అని వాళ్ళు ఫిర్యాదు పెట్టుకుంటే అన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్స్, విఎంసీ వీళ్ళంతా మాకు సంబంధం లేదు, మీ ల్యాండ్ని మీరు వాడుకోవచ్చు, మీరు కాపాడుకోండి, ఇది మేము జోక్యం చేసుకోము అంటూనే వాళ్ళు గోడ కట్టుకుంటుంటే వచ్చి పగలగొట్టారు. దాని ప్రకారం నేను విఎంసీ వాళ్ళతోటి మాట్లాడటం జరిగింది. కృష్ణ యాదవ్ గారు, వేరే మహేష్ నాయక్ అన్న వాళ్ళు వచ్చి పగలగొడితే వాళ్ళతోటి మీది ఇల్లీగల్ యాక్టివిటీ అండి, మీరు చేస్తున్నది ఒక అఫీషియల్ అయ్యుండి ఇలా చేస్తే కేసు అయ్యే ప్రాబ్లం ఉంటుంది, కాబట్టి కొద్దిగా చూసి చేయండి ఏ పనైనా, ఎందుకంటే వారి భూమి వారు కాపాడుకుంటున్నారు, మీరు మాకు సంబంధం లేదని రాసిచ్చారు. డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. పట్టా ల్యాండ్ వారి భూమిలో వాళ్ళు గోడ కట్టుకుంటుంటే రూము ఏది వేయట్లేదు, బిల్డింగ్ కట్టట్లేదు, ఓన్లీ ఫెన్సింగ్, అది వాళ్ళ హక్కు. కాబట్టి అది కూడా చేయనివ్వట్లేదు. అయితే ఇక్కడ గమనించవలసింది ఒకటి ఏమి అనగా, మేము గవర్నమెంట్కి ఫుల్ సపోర్ట్. గవర్నమెంట్ మాకు అఫీషియల్స్ తోటి 60-70 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నవాళ్ళం. ఆయన ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు, శ్రేయస్ మీడియా. ఆయనకి గ్రౌండ్లకి సంబంధం ఏంటి? ఈవెంట్ చేయొచ్చు, తప్పులేదు, కానీ రౌడీజంగా ఇక్కడ మేము ఉన్నవాళ్ళని ఆయన ఏంటో ఆ శ్రేయస్ మీడియా వచ్చి మేము ఇక్కడ ఏం చేయడానికి లేదంట, ఆయన పర్మిషన్ తీసుకోవాలంట. గ్రౌండ్ ఏంటి? భూమి మాదేంటి? మా భూమి మా హక్కు. ఇక్కడ ఇంతమంది హక్కు, ఒక్కొళ్ళు ఒక్కొక్క సమస్య చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ పగలగొట్టారంటే ఒక ఈవెంట్ చేయాలని చెప్పి అది పగలగొడతారు. ఈ కలెక్టర్ గారు, ఇదిగో పూర్తిగా మీకు డీటెయిల్గా చెప్తాను. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు పర్మిషన్ ఇచ్చారు, ఏది ఎగ్జిబిషన్ నిర్వహించుకోవడానికి. ఫైర్ పర్మిషన్ ఇచ్చారు, తర్వాత టౌన్ ప్లానింగ్ పర్మిషన్ ఇచ్చారు. ఇవన్నీ పర్మిషన్లు తీసుకునే ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్గా రామ్ మందిరం అని ఒక ఇది పెట్టాం. రామ్ మందిరం చేయడానికి 60 రోజుల నుంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. తర్వాత టైటానిక్ అని రకరకాలుగా ఇలాగా 60 రోజుల నుంచి సుమారుగా 100 మంది లేబర్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఎప్పుడు అన్ని పర్మిషన్లు తీసుకున్న తర్వాత, ప్రైవేట్ ల్యాండ్ అయినా సరే కమిషనర్ గారి పర్మిషన్ తీసుకోవాలి. ఆ విధంగా మేము వర్క్ స్టార్ట్ చేస్తున్నారు దానిలో. కానీ నిన్న ఆల్ ఆఫ్ సడన్ కలెక్టర్ గారు మొన్న సాయంత్రం వచ్చారు, తీసేయండి అంటే మనం రాజ్యాంగంలో ఉన్నామా లేదా రౌడీజంలో ఉన్నామా? మేము పూర్తిగా గవర్నమెంట్కి సహకరిస్తాం, కానీ